నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంజీఆర్ బస్టాండ్ వద్ద సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మంచినీరు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, ఆర్టీసీ డిపో మేనేజర్ కరీమున్నీసాలు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సాంబశివ ట్రస్ట్ వారిని కొనియాడారు. ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర మాట్లాడుతూ నిరుపేదలకు మా ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ గౌరవనీయులు కంచి పరమేశ్వర రెడ్డి చైర్పర్సన్ గారు ఒక మంచి హృదయంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం వారు వచ్చి మా మున్సిపల్ ఆఫీసులో వచ్చి మమ్మల్ని పర్సనల్గా కలిసి సార్ ఈ విధమైనటువంటి ఒక 3 ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగా మా ట్రస్ట్ తరఫు నుండి ఉచిత మంచినీటి సదుపాయం కల్పించి, అంటే ఇక్కడ 3 కూడా మంచి ప్రాంతం, ఇటు బస్టాండ్ కావచ్చు, డిపో కావచ్చు, అదేవిధంగా మన నెల్లూరు పాలనకు సంబంధించినటువంటి ఏరియాలు, వారికి వెంటనే నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది. వాస్తవంగా అన్ని సేవల కంటే కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎండ తీవ్రత 45 డిగ్రీల పైనే ఉంది. మరి ఇలాంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా మంచినీటి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారు ముందుకొచ్చి ఈ విధమైనటువంటి ఇదే కార్యక్రమం కాదు, ఎన్నో మంచి హృదయంతో మన పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి మా పట్టణం నుండి, మా పురపాలక సంఘం నుండి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియపరుస్తున్నాను. రాబోయే రోజుల్లో అంటే ముఖ్యంగా ఈరోజు ఈ వాతావరణం ఇలా ఉండటానికి కారణం కూడా మనమే, మనుషులే. చేతులారా మనం ఈ ప్లాస్టిక్ నివారణ చేయాలి. ప్లాస్టిక్ నివారణ లేకపోవడం వల్ల మరి భూమిలో ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం కావచ్చు, మేధావులు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు చెప్తున్నారు ప్లాస్టిక్ వాడమాకండి. ఈ ప్లాస్టిక్ వల్ల ఈ భూమిలో నీరు మొత్తం పూర్తిగా డ్రై అయిపోవడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకటి. రెండవది మరీ ముఖ్యంగా చెట్లు, మంచి చెట్లు పెంచాలి. అంటే ఒక మనకు నీడనిచ్చే చెట్లు కావచ్చు, మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కావచ్చు, ఇలాంటి చెట్లు కూడా ఆ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా మేము వారి ద్వారా, మరి మా మున్సిపాలిటీ ద్వారా కూడా పట్టణంలో ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీసుకెళ్లే దిశలో ఉన్నాం మేము. నేను వచ్చిన తర్వాత పట్టణంలో మరి కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి ఈ డ్రైనేజీలో ఉన్నటువంటి ఎప్పుడెప్పటి నుంచో అన్ని కూడా ఈ సిల్ట్ను కూడా తీయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి వెలుతురు, మంచి లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మేము ఈ ఒక క్వశ్చన్ వేయచ్చు, డివైడర్లో ఉన్నటువంటి చెట్లు తీసేసారేంటని. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అంటే ఆ చెట్లని మనం అది మనకు గాలి, మన ఆక్సిజన్ ఇవ్వాలి. కానీ అదేం చేస్తుంది, మన ఆక్సిజన్ అంతా అది పీల్చుకొని విషవాయువు వదులుతుంది. అవి చెట్లు ఉండకూడదు. అందుకని అవి తీసేసి మంచి బోగన్విల్లా చెట్లు వేయడం జరుగుతుంది. అక్కడ డివైడర్ కూడా ఈ చెట్లు ఎక్కువ అవడం వల్ల డివైడర్స్ కూడా పగిలిపోతున్నాయి. తర్వాత దానివల్ల ప్రమాదకరమైనటువంటిది ఉంది. రెండవది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అనే ఆలోచనలో అవి కూడా తీసి మంచి రాబోయే రోజుల్లో మంచి చెట్లు వేయడం జరుగుతుంది. మరి మన కంచి పరమేశ్వర రెడ్డి గారికి మళ్ళీ ఇంకోసారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. సాంబశివ రెడ్డి గారి ట్రస్ట్ చైర్మన్ గారు ఈరోజు మాకు ఈ బస్టాండ్లో మంచి కార్యక్రమం నిర్వర్తించారు. ప్రయాణికులకి ఈ వేసవి కాలంలో అతి అవసరమైన వస్తువు అన్నట్టు నీళ్ళు తప్పిక తీర్చడానికి మంచి కార్యక్రమం, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సార్కి ఈ జన్మదిన సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీ అందరికీ నేను మా ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే వాటర్ ఈ ఎండాకాలం దీన్ని మనం అందరికీ ఇప్పుడు ఎట్లుందో 50 దాకా పోతే అంటున్నారు చాలా మంది. అంటే టెంపరేచర్
తర్వాత ఆత్మకూరు టౌన్ కూడా సారే అన్నారు మొన్న సంవత్సరం నీళ్ళు నేల మధ్య కొంచెం వాటర్ మాత్రం తగ్గుతుంది, ఆ ప్రాబ్లం వల్ల ఎలా వస్తుంది ఏందని కూడా అన్నారు సార్. నేను అదే ఆ వారం క్రితం తెలియదు. సరే అది ఇక దైవమైన కొన్ని ఉంటాయనుకోండి పక్కన. తర్వాత అన్ని రకాలుగా కూడా సారు మంచి ఆఫీసులు వచ్చారు. ఆయన మనందరం కూడా వినియోగించుకొని మన ఊరిని మనం బాగా డెవలప్ చేసుకోవాలని దాని క్రమంలో నేను మీతోటి ఉంటానని, సార్కి మీరు మధ్యలో ఏదన్నా ఆ గ్యాప్ ఉంటే మనం ఖర్చు పెట్టే దగ్గర మా ట్రస్ట్ మీ ముందుకు వస్తుందని కూడా మీకు తెలియజేస్తాను. తర్వాత ఒక 6,000 ట్యాంకర్ వాటర్ ట్యాంకరు వేసవను దృష్టిలో పెట్టుకొని ఒకటి మా ట్రస్ట్ ద్వారా రెడీ చేసి పెట్టుకున్నాం సార్. మీకు ఎక్కడన్నా మీకు ఏదన్నా ఫోన్ కాల్ వస్తే మీరు ఏర్పాటు చేస్తే మా వెహికల్ మేము ఫ్రీగా సర్వీస్ చేసి దానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మధ్యాహ్నం 12 గంటలకి మధ్యకి కూడా ఒక 2 hours 1 hour మేము కొన్ని తయారు చేస్తాము. అయిపోయేంత వరకు ఈ మజ్జిగ ఒక మధ్యాహ్నం పీక్ టైంలో బాగా పీక్ టైంలో ఒక మజ్జిగ అందరికీ ఇస్తున్నాం. పైపెచ్చు ఈరోజు ఒక ముఖ్యమైన మేడే 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.